బల్లగుద్ది చెప్తున్నాను. వృషభ రాశివారు డిసెంబర్ 15న సాయంత్రం 6 గంటల లోపుగా మీకు జరగబోయేదిదే. వెంటనే ఇలా చెయ్యండి, లేకుంటే నష్టపోతారు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి డిసెంబర్ 15 సాయంత్రం 6 గంటలు ఈ సమయాన్ని మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో మీకు జరగబోయేది చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. అలానే ఈ సమయంలో ఒక వార్త కూడా వింటారు. దానివల్ల మాత్రం మీరు ఎంతగానో బాధపడే అవకాశం కనిపిస్తుంది. మీరు కనుక వీడియో చూడలేనట్లయితే మీరు నష్టపోయినట్లు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అసలు మీరు వినబోయే వార్త ఏంటి, అలానే మీకు జరగబోయే అదృష్టకరమైన సంఘటన ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ మాసంలో వ్యాపార విషయంలో కొంచెం మిశ్రమంగా కనిపిస్తుంది. అంటే వ్యాపారానికి సంబంధించి మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దానికి తగ్గ ఫలితం అనేది వ్యాపారంలో కనిపించకపోవడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడో కూడా మిమ్మల్ని వెనక్కి లాగడానికి కొంతమంది వ్యక్తులు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మీరు భయపడకండి, ఈ మాసం అంతా కొంచెం ఈ విధంగా ఉంటుంది. జనవరి మాసం నుండి కూడా వ్యాపారాలన్నీ పుంజుకుంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే వ్యాపార విషయాల్లో కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. మీకు గొప్ప వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అవకాశాలు అయితే లభిస్తాయి. వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. విద్యార్థుల ప్రవర్తనలో మార్పు అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎటువంటి శ్రద్ధ లేకుండా ఉన్నవారు విద్య మీద శ్రద్ధ పెంచుకుంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు చాలా వరకు కూడా మీరు అనుకున్న లక్ష్యాలకు దగ్గరలో ఉన్నారు. అయితే ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా అనుకూలించే అవకాశం కనిపిస్తుంది. గురువులతో అధిక సమయాన్ని కేటాయించడం వల్ల కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో వృషభ రాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ పరంగా గత కొంతకాలం నుండి మీరు ఎంతగానో కష్టపడి ఉంటారు. మీ తోటి ఉద్యోగస్తుల పనిని కూడా మీరే చేసి ఉంటారు. అధిక పని భారం, అధిక పని వేళలు ఇటువంటి వాటితో మీరు ఎంతగానో ఇబ్బంది పడి కానీ ఓపికగా ఎదుర్కొని వెళ్ళి ఉంటారు. అయితే ఈ సమయంలో ఉద్యోగ రీత్యా పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందబోతున్నారు. అలానే ఉద్యోగ పరంగా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పనులు కూడా ముందుకు వెళ్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే వృషభ రాశికి సంబంధించి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే కెరియర్ పరంగా మీకు అనేక అవకాశాలు అయితే వస్తాయి. కానీ దానిలో దేన్ని ఎంపిక చేసుకోవాలనే దానిపై మాత్రం మీకు సరైన క్లారిటీ ఉండదు. నలుగురు వ్యక్తుల నుండి 4 రకాల సలహాలు రావడం వల్ల మరింత కన్ఫ్యూజన్ గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి మీ భవిష్యత్తును ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి కెరియర్ పరంగా మీరు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకూలంగానే ఉండబోతుంది. చాలా వరకు కూడా అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు ఎక్కువగా అంటే పొదుపులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. అలానే ఆర్థిక పరంగా స్థిరాస్తులు కొనుగోలుకు మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నిరంతరం ఆ ప్రయత్నాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తులు కొనుగోలు చేయడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారు. వృషభ రాశి వారి ఆరోగ్య స్థితి చూసుకున్నట్లయితే సహజంగానే వీరిలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ప్రతి పదార్థం కూడా వీరి శరీరానికి అంత త్వరగా పడదు. అలానే వాతావరణ మార్పులు కూడా తరచూ వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయాయి అనుకున్నాయి మళ్ళీ ప్రారంభం అవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అశ్రద్ధ చేయకుండా మొదట్లోనే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలానే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో
చెరువుల వ్యాపారాలు మాత్రం బాగా అభివృద్ధి కనిపిస్తుంది. గతంలో చెరువుల వ్యాపారంలో వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో అవన్నీ కూడా తీర్చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ విషయంలో చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారికి కోరుకున్న విధంగా పనులైతే జరుగుతాయి. కుటుంబంలో తోబుట్టువుల నుండి కావలసిన సహకారం లభిస్తుంది. అలానే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే కొంచెం బలపడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే భార్యాభర్తలు విడాకుల వరకు వెళ్ళిపోయిన వారు ఉంటారో అటువంటి వారు తమ నిర్ణయాలు విరమించుకొని కలిసి జీవించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ప్రేమ విషయాలు చూసుకున్నట్లయితే ప్రేమ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ప్రేమికుల మధ్య మనస్పర్ధలు ఏర్పడటం, ప్రతి దానికి కూడా చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకోవడం ఇటువంటివన్నీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరో ఒకరు తగ్గి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అయితే వృషభ రాశి వారు ఎంతో కాలంగా సొంతింటి నిర్మాణం కొరకు కలలు కంటూనే ఉన్నారు. కానీ ప్రతిసారి కూడా ప్రయత్నాలు ఏదో ఒక విధంగా ఆటంకాలు ఏర్పడి వాయిదా పడిపోతూనే వస్తున్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా సొంతింటి నిర్మాణాలు అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం అయితే లభించబోతుంది. రాజకీయ పరంగా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ విషయాల్లో అయితే ఎలాంటి ఇబ్బందులు కనిపించడం లేదు. రాజకీయ పరంగా చాలా వరకు కూడా ప్రజాబలం, అనుచరుల బలాన్ని పెంచుకుంటారు. అయితే మీరు ఒక వ్యక్తి గురించి అయితే ఈ డిసెంబర్ మాసంలో 15 లోపుగా ఒక విషయాన్ని వినబోతున్నారు. మీరు ఎంతగానో నమ్మినటువంటి బంధువు కానీ లేదా ప్రాణ స్నేహితులు కానీ ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర విషయాల్లో మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మాత్రం మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతారు. ఈ వ్యక్తి మీద మీరు పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉందో అది మరి ఎవ్వరి మీద పెట్టుకోలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ వారు మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేసి ఉంటారు. అయితే దీనివల్ల మాత్రం మీరు కొంచెం మానసికంగా ఎక్కువ అంటే అయ్యో మోసపోయానే, ఇదేంటి ఇలా జరిగిందని బాధపడతారు తప్ప పోయిన డబ్బు గురించి కానీ లేదా జరిగిన నష్టం గురించి పట్టించుకోరు. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో మరొక అద్భుతం కూడా జరగబోతుంది. మీరు ఎంతైతే కోల్పోయారో దానికి రెట్టింపు సంపాదించుకునే అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు సరైన సమయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే అది చేజారే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీకు జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో దాని గురించి ఆలోచించకుండా ముందుకు వెళ్తూ మీకు వచ్చినటువంటి అవకాశాల్లో ఒక ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకుని మరలా మీ యొక్క అభివృద్ధికి అడుగులు అయితే వేయండి. ఖచ్చితంగా ఆర్థిక పరంగా జరిగిన నష్టాలు కానీ లేదా మరే ఇతర పరంగా జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయని చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఈ మాసంలో శనివారం రోజు ఒక రోజు నవగ్రహాల వద్దకు వెళ్ళి 9 ప్రదక్షిణలు చేసి శనిదేవుడికి తైలాభిషేకాన్ని కనుక చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఇబ్బందులు కానీ చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోవడంతో పాటుగా మీరు కొత్తగా ప్రారంభించేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో శనిదేవుడి అనుగ్రహం అయితే ఉంటుంది. శనిదేవుడి అనుగ్రహం అనేది చాలా వరకు కూడా అవసరం. అది ఎక్కడైతే ఉంటుందో అక్కడ వ్యాపార విషయాల్లో బాగా కలిసి వస్తుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.